పైసలు ఇవ్వకుంటే ఓట్లేయమనే కొందరు ఓటర్లకు తగ్గట్టుగానే తయారైండు ఓ సర్పంచ్ అభ్యర్థి. ఒక్క ఓటుకు ఎంత పంచిండో ఏమో మనకు తెలియదు గాని 417 నకిలీ 500 నోట్లను ఇంటింటికి తిరిగి ఇచ్చిండట. ఎన్ని పైసలు ఎక్కువ ఇస్తే అంత మంచోడు అన్నట్టే ఉన్నది కదా ఊర్లల్లా. అందుకే తన ఎన్నికల గుర్తు మీద గుద్దుడు గుద్దితే ఏకదమున సర్పంచ్ సీట్ ఎక్కిండట. ఇక్కడ దాకా మంచిగానే ఉన్నది గాని ఓ రైతన్న తీసుకున్న లోన్ పైసలు కట్టేదానికి తన దగ్గర ఉన్న పైసలకు తోడు ఎన్నికల్లో వంచిన నోట్లను కలిపి బ్యాంకులో కట్టిండట. పైసలు జమ చేసుకునే క్యాషియర్ కడక్కడ కట్టల నుంచి నకిలీ నోట్లను గుర్తుపట్టే వరకు గుట్టు రట్ట అయిందట. ఈ కెనరా బ్యాంక్ మేనేజర్ నిన్నటి దినమున వాళ్ళ బ్యాంక్ వచ్చినటువంటి ఎవరైతే మన కస్టమర్ ఉన్నారో నేరంలో చిన్న స్థాయిలో అని క్రాప్ లోన్ పేమెంట్ చేయడానికి వచ్చిండు. తను తీసుకొచ్చినటువంటి డబ్బులు 500 రూపాయల నోట్లు 417 టోటల్ అంతా ఫేక్ కరెన్సీ అంట. వాళ్ళు నిర్ధారించుకొని నాకు పిటిషన్ ఇచ్చింది. దరఖాస్తు ఇస్తే నేను కేసు రిజిస్టర్ చేసినాను. అంటే 2,08,500 రూపాయల విలువ కలిగిన నకిలీ నోట్లు అన్నట్టు. మరి అన్ని నోట్లు ఒక్క రైతు దగ్గరికి ఎట్లొచ్చినాయి? ఊరిలో పంచిన నకిలీ నోట్లను అందరు ఒక్క రైతుకే ఇచ్చిండ్రా, లేకుంటే సర్పంచ్ క్యాండిడేట్ ఆ రైతు దగ్గర అసలు పైసలు తీసుకొని నకిలీ నోట్ల కట్టలు ఇచ్చిండా అనేది మనకు తెలియదు కానీ ఊర్లో నకిలీ నోట్లు వంచిండ్రు అని అయితే అంటున్నారట. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్పూర్ లో జరిగింది ముచ్చట. ఎన్నికల్లో దొంగ నోట్లు వంచిన వాళ్ళు మంచిగానే ఉన్నారు కానీ ఆ దొంగ నోట్లను బ్యాంకుకు పట్టుకపోయిన రైతు మీద పోలీస్ కేసు అయిందట. మరి పంచాయతీ ఏమవుతుందో, ఎలక్షన్ కమిషన్ మళ్ళా ఎన్నికలు పెడుతుందో, ఆ దొంగ నోట్లు పట్టుకున్న వాళ్ళ మీద కేసు పెడుతుందో, ఆ దొంగ నోట్లు వంచిన వాళ్ళని ఏం చేస్తారో ఏమో గాని అన్యాయంగా ఓ రైతు మీద కేసు పెట్టిండ్రు.